దేవుని యొక్క అతి ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు అనే మాట ఈ లోకములో ఎక్కడా మనకు కనిపించడం లేదు. ఎవరిని చూచినా, ఎవరి స్నేహము చూచినా స్వార్థపూరితమైనదిగానే కనబడుతుంది. ప్రాణ స్నేహితుడు అని చెప్పుకోగలిగిన వారు చాలా అరుదుగా మనకు కనబడుతున్నారు. కానీ నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మోషే జీవితము నిజంగా ధన్యచరితం కదండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవునికి స్నేహితుడుగా ఎంచబడినవాడు. ఎంతటి గొప్ప భాగ్యము! మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణము నర్పించిన నిజ స్నేహితుడు మన దేవుడు. ప్రతి విషయంలో ఆయనకు మనలను మనము అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మీరు నిజమైన స్నేహితుడుగా ఉండి మమ్మలను ఎంతగానో ప్రేమించారు. స్వార్థము లేనిది, నిస్వార్థమైనది నీ ప్రేమయ్య. మేము మంచివారము కాకపోయినా, యోగ్యులము కాకపోయినా మమ్మలను ప్రేమించి మా కొరకు నీ చివరి రక్తపు బొట్టు వరకు కాచారు. ఇంతటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా మాకు కనబడదు ప్రవ్వా. నిజ స్నేహితుడు మీరే ప్రవ్వా. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా కూడా మీరు మాకు తోడయ్యునండి. ఈ దినమునకు కావలసిన నీ సహాయమును మీరు మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.